తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం మీనలగ్నంలో ధ్వజస్తంభంపై అర్చకులు ధ్వజపటాన్ని ఎగురవేశారు. ఇక ఆలయంలోని ధ్వజస్తంభానికి గరుడ ధ్వజపటాన్ని అధిష్ఠింపచేసి 4 దిక్కుల నుంచి సకల దేవతలను ఆహ్వానించారు. అంతకుముందు తిరుచిలో ఉత్సవర్లతో పాటు అనంత, అదేవిధంగా గరుడ, చక్రతల్వార్ సేనాధిపతి ధ్వజపటాన్ని మాడవీధుల్లో ఊరేగించి ఆలయానికి వచ్చారు ఆలయ పూజారులు. ఇక మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం హోదాలో చంద్రబాబు శ్రీవారికి 15వసారి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉండటం విశేషం. మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకొని పట్టు వస్త్రాలను బహుకరించి మూలవర్లను దర్శించుకుంటారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో టీటీడీ 2026 డైరీ క్యాలెండర్లను ఆవిష్కరిస్తారు సీఎం చంద్రబాబు. ఇక రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే పెద్ద శేష వాహన సేవలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మంత్రి నారా లోకేష్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.